ఓకే. ఓం నమ శివాయ. మేము ఆధ్యాత్మిక్ విశ్వవిద్యాలయంలో నుంచి వచ్చామండి. ఇక్కడ గాంధీ జ్ఞాన్ మందిర్ యోగా కేంద్రంలో ఇవాళ ఈ యొక్క సదస్సు నిర్వహించబడింది. అంటే భగవద్గీత ఆధారంగా అసలు ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఏంటి, యోగం యొక్క సరి పరిభాష ఏంటి, ఎందుకంటే భగవద్గీతలో ప్రతి ఒక్క అధ్యాయం వెనకాల భక్తి యోగా, సాంఖ్యయోగా, సన్యాస యోగా, రాజయోగా అనేసి అన్నారు. సో యోగా అంటే అందరూ ప్రాణాయాలు, ఆసనాలు అనుకొని ఫిజికల్ ఎక్సర్సైజెస్ పట్ల శ్రద్ధ బాగా చూపెడుతున్నారు. కానీ యోగేశ్వరుడు అని ఎవరినన్నాము? శంకరుడిని అన్నాము. సో స్వయంగా భగవంతుడు శివశంకర్ భోలేనాథ్ ఈ సృష్టిపైకి వచ్చారు. ఆయన స్వయంగా రాజయోగ విద్య ద్వారా మనుషులలో ఉన్న కామక్రోధ, లోభం, అహంకారాలన్నీ వినాశనం చేస్తూ మళ్ళీ మనని నిరాకారి, నిర్వికారి, నిరహంకారిలా మారుస్తూ మన దాంట్లో ఉన్న దేవి గుణాలు అవన్నీ కూడా స్వతహా భగవంతుడి జ్ఞానం, సహజ రాజయోగం ద్వారా అవన్నీ మనము ప్రాప్తం పొందుకుంటాము. సో ఇక్కడ విచ్చేసి బేగంపేటలో ఉన్న సెంటర్లో 7 days కోర్స్ తీసుకోవాలని కోరుతున్నాము. ఎందుకంటే ఇప్పుడు సృష్టి అంతిమ సమయంలో ఉంది. మళ్ళీ వచ్చేది కొత్త ప్రపంచాన్ని స్థాపించడానికి స్వయంగా శివశంకర్ భోలేనాథ్ యొక్క కార్యాలు గుప్తంగా జరుగుతున్నాయి. ధన్యవాదాలు.